అకౌంట్లోకి డబ్బులు అన్నదాత సుఖీభవ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి, చెక్ చేసుకోండి ఇలా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులను విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2 విడతల్లో 6,309 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. 3వ విడత కింద 2,675.97 కోట్లను అర్హులైన 46.85 లక్షల మంది రైతులు ఖాతాల్లో శుక్రవారం జమ చేసింది. ఈ నేపథ్యంలో చెప్పిన మాట ప్రకారం అన్నదాతలకు అండగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాది 3 విడతలు కలిపి మొత్తం రైతుకు 20,000 బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 8,985 కోట్లు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో రైతులు తమ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడ్డాయి లేదా ఏ బ్యాంకులో పడ్డాయనే సంగతిని స్టేటస్ చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం అన్నదాత సుఖీభవ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ మీద కెనౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు నెంబరు వివరాలు నమోదు చేయాలి. ఆధార్ కార్డు నెంబర్తో పాటుగా క్యాప్చా ఎంటర్ చేసి అనంతరం చెక్ బటన్ మీద క్లిక్ చేయాలి. దీంతో రైతులు వివరాలు కనిపిస్తాయి. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులై ఉంటే సదరు రైతు పేరుతో పాటుగా జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలు కనిపిస్తాయి. పథకం స్టేటస్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. అలాగే డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లోకి పడ్డాయనే వివరాలను సైతం తెలుసుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్రం వాటా 14,000. ఇందులో తొలి విడత కింద 7,000 రూపాయలు, 2వ విడత కింద మరో 7,000 రూపాయలు, 3వ విడత కింద 6,000 రూపాయలను అర్హులైన రైతుల ఖాతాల్లో అకౌంట్లోకి జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.